హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో ఆఫ్ మహేష్ దేవరా. ఈ వీడియోలో జ్యోతిర్లింగంలో అక్కడిదైన కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, ఎల్లోరా కేవ్స్ అండ్ సరౌండింగ్ ప్లేసెస్ ని 2 days లో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి, స్టే, ఫుడ్ అండ్ ట్రావెల్ ఇలా కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను ఫ్రైడే రోజు ఈవినింగ్ 6:40కి హైదరాబాద్ సికింద్రాబాద్ నుండి అజంతా ఎక్స్‌ప్రెస్ బోర్డ్ చేసి మార్నింగ్ 4:40కి శంభాజీనగర్ రీచ్ అయ్యాను. ఇక్కడ స్టేషన్ బయట నుండి ₹60 ఇచ్చి ఆటో తీసుకొని సెంట్రల్ బస్ స్టాండ్ రీచ్ అయ్యి ఇక్కడి నుండి 42 నంబర్ బస్ ఎక్కి ఒక 28 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం రీచ్ అయ్యాను. ఫేర్ వచ్చేసి ₹45 అండ్ జర్నీ టైమ్ 40 మినిట్స్. గ్రిషనేశ్వర్ రీచ్ అయ్యాక మీరు ఇక్కడ హోటల్స్ ఉంటాయి. ఫ్యామిలీతో వస్తే తీసుకోవచ్చు. లేదంటే ఫ్రెష్ అప్ సర్వీసెస్ ఉంటాయి. అయి వాడుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మీరు స్ట్రెయిట్‌గా దర్శనంకి వెళ్ళిపోవచ్చు. దర్శనంకెళ్ళే ముందు మాత్రం గుర్తుపెట్టుకోండి. జెంట్స్ షర్ట్స్ అండ్ బనియన్స్ తీసేసి గర్భగుడిలోకి వెళ్ళాలి దర్శనం కోసం. లేడీస్‌కి ఎలాంటి నియమాలంటూ లేవు. కాకపోతే ఇండియన్ ట్రెడిషనల్ కల్చర్‌లో రావడం మంచిది గదా! దర్శనానికి మాత్రం జస్ట్ ఒక 20 మినిట్స్ టైం పట్టింది. మాకెక్కువ టైం గూడా పట్టలేదు. అండ్ మీరు లోపలికెళ్ళి గర్భగుడిలో ఆ శివుడిని టచ్ జేయొచ్చు. అభిషేకం గూడా జేయొచ్చు. దర్శనానికి ఎలాంటి చార్జెస్ ఉండవండి. ఇట్స్ ఎ ఫ్రీ దర్శనం ఫర్ ఎవ్రీవన్. కృష్ణేశ్వర జ్యోతిర్లింగం హిస్టరీకి వస్తే ఇది ఎన్నో వేల సంవత్సరాల ముందు నుండే ఉన్న పురాతన ఆలయం. దీని ఆనవాళ్లు మనకు శివ పురాణం మరియు పద్మ పురాణంలో కూడా ఉన్నాయి. ఇక ఆలయ పురాణం గురించి చెప్పాలి అంటే సుధామ మరియు సుదేహ అనే బ్రాహ్మణ కుటుంబం ఉండేది. కానీ వాళ్ళకు సంతానం అనేది లేదు. దీంతో చింతించిన సుదేహ తన చెల్లి గుసుమని తన భర్తని వివాహం చేసుకోమని అడగడంతో గుసుమ ఆలోచించి ఇంకా ఒప్పుకుంది. తన అక్క భర్తను వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళకి ఒక కుమారుడు జన్మించాడు. కొన్ని రోజులకు చెల్లి గుసుమ మీద అక్క సుదేహకి ఈర్ష్య అనేది మొదలైంది. దీంతో పథకం ప్రకారంగా చెల్లికి పుట్టిన కొడుకుని గుసుమ రోజు ఎంతో భక్తితో శివుణ్ణి పూజించే బావిలో చంపి పారేసింది. ఇదంతా తెలిసి ఎంతో బాధపడ్డ గుసుమ ఆ శివుడి మీద ఉన్న భక్తిని మాత్రం ఏ రోజు ఆపకుండా అలానే పూజలు చేయడం చేస్తూ ఉండేది. దీంతో ఒకరోజు శివుడు ప్రత్యక్షమై గుసుమ కుమారుడిని అదే బావిలో నుండి బయటకు వచ్చేలా చేశాడు. దీంతో గుసుమ సంతోషించి ఆ శివుడిని ఇక్కడే ఉండిపో కృష్ణేశ్వరుడిలా పూజలు అందుకోవాలని చెప్పి కోరగా తన కోరిక మేరకు ఆ మహాశివుడు ఇక్కడే కృష్ణేశ్వరుడిగా వెలిశాడు. 14వ శతాబ్దంలో శివాజీ గారి తాత అయిన మాలోజు బిషాలే గారు ఈ ఆలయాన్ని కట్టించారు. కాకపోతే అది ముఘలుల చేతిలో ధ్వంసమైంది. ఆ తరువాత మళ్ళీ 18వ శతాబ్దంలో ఇందోర్ రాణి అయిన అహల్యాబాయి హోల్కర్ గారు దీన్ని పునర్నిర్మించారు. దీన్ని కూడా అప్పటి ఔరంగజేబ్ అనే పరాయి దేశ పాలకుడు ఎన్నో సార్లు ధ్వంసం చేయాలని చెప్పి చూశాడు. కాకపోతే గర్భాలయ ప్రవేశం ద్వారంలోనికి వెళ్ళాలి అంటే వంగి వెళ్ళాలి. ఆ ఔరంగజేబ్‌కి నేను ఈ శివుడి ముందు వంగాలి అనే గర్వంతో ఈ ఆలయాన్ని ఏం చేయలేకపోయాడు. మన దరిద్రం ఏందంటే ఆ దరిద్రుడి పేరు మీదనే ఇన్ని రోజులు ఈ సిటీని ఔరంగాబాద్ అని పిలిచేవారు. కాకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్ రీసెంట్‌గా జూన్ 2022న ఈ నగరాన్ని సంభాజీనగర్ అని చెప్పి మార్చింది. ఇది మంచి విషయం. ఇప్పుడు మనం వెళ్ళబోయే సెకండ్ ప్లేస్ అమృత్ తీర్థ్ అన్నమాట. ఇది మన టెంపుల్‌కి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి ఈ దారిలో. మీరు కాస్త ముందుకెళ్తే ఇక్కడ రైట్ సైడ్‌లో ఉంటుంది. ఇదే అమృత్ తీర్థ్. ఇది యాక్చువల్లీ కుసుమ ఎక్కడైతే శివుడిని పూజించేదో అదే బావి అన్నమాట. దీన్ని మళ్ళీ అహల్యాబాయి హోల్కర్ గారు పునర్నిర్మించారు. ఇదే ఆ ప్లేస్. సో ఇది టెంపుల్ కదా. సో మనం ఇటు సైడ్ వెళ్తే ఇంతకుముందు వెళ్ళిన తప్పకుండా కనిపిస్తుంది. ఇటువైపు వెళ్ళాలి. అండ్ ఇటువైపు వెళ్తే మనం ఎల్లోరా కేవ్స్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను. వెళ్దాం పదండి. హలో, హాయ్. సో ఈజ్ గౌరవ్. యాక్చువల్లీ నేను దర్శనం చేసుకున్నప్పుడు ఇద్దరం కలిసే వచ్చాము. అండ్ ఇప్పుడు ఎల్లోరాకి వెళ్తున్నాము ఇద్దరం కలిసి. టెంపుల్ నుంచి ఎల్లోరా కేవ్స్ జస్ట్ 900 మీటర్స్ ఉంటుంది. కావాలంటే మీరు ఆటోలో వెళ్ళొచ్చు. లేదంటే ఇలా మాలాగా నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి లోపలికెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇండియన్స్‌కైతే ₹40 తీసుకుంటారు. ఫారినర్స్‌కైతే 1500 తీసుకుంటారు బహుశా. వీళ్ళు మనకు ఒక కాయిన్ లాంటిది ఇస్తారు. అది మనం ఎంట్రన్స్‌లో మెషిన్‌లో వేసి వెళ్ళాలి. రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడనే డ్రాప్ చేయాలి ఆ కాయిన్‌ని ఎగ్జిట్ అవ్వడానికి. ఎల్లోరా కేవ్స్. ఇట్స్ ఎ మోస్ట్ మిస్టీరియస్ యునెస్కో హెరిటేజ్ సైట్ హియర్ ఇన్ అవర్ మహారాష్ట్ర. హూ, వై అండ్ హౌ దే బిల్ట్? నో ఆన్సర్స్ ఫర్ ఆల్ దీస్ క్వెషన్స్. సో అందుకే దీని మీద పెద్దగా హిస్టరీ అయితే చెప్పలేను. బికాస్ నోబడీ నోస్ యాక్చువల్లీ. బట్ వెన్ ఐ వాస్ డూయింగ్ రీసెర్చ్ ఐ కేమ్ టు నో దట్ ఇట్ వాస్ బిల్ట్ ఇన్ 6th century. బేసికలీ మనకు ఎలోరాలో టోటల్‌గా 34 కేవ్స్ ఉన్నాయి. వీటిలో 17 హిందూ, 12 బుద్ధిస్ట్ అండ్ 5 వచ్చేసి జైన్ కేవ్స్. ఫ్రమ్ 34 మీరు కేవ్ నంబర్ 16 కైలాస్ టెంపుల్ అండ్ కేవ్ నంబర్ 10 బుద్ధిస్ట్ కేవ్. ఇఫ్ పాసిబుల్ కేవ్ నంబర్ 32. ఈ 3 చూస్తే మొత్తం చూసినట్టే. ద మోస్ట్ ఇంపార్టెంట్ కేవ్ నంబర్ 16 విచ్ ఈస్ కైలాస్ టెంపుల్. సచ్ ఎ వండర్ఫుల్ కార్వింగ్స్. అసలు నేను లైఫ్‌లో ఎక్కడా చూడలేదు. బహుశా వీటిని మించిన టెంపుల్ నేను చూడలేనేమో ఇంకా.
ఇంత పెద్ద పెద్ద హ్యూజ్ కార్వింగ్స్ అసలు ఎలా చేశారనేది మోస్ట్ మిస్టీరియస్ క్వశ్చన్ టిల్ నౌ. ఈ భూమి మీద ఎక్కడైనా ఏ కన్‌స్ట్రక్షన్ అయినా కింద నుండి స్టెప్ బై స్టెప్ పైకి కడతారు కదా! బట్ ఇక్కడ కంప్లీట్‌లీ రివర్స్. పైనుండి కిందకి కట్టారు. అది జస్ట్ సింగిల్ హ్యూజ్ స్టోన్‌ని యూజ్ చేశారు. ఈ కైలాస్ టెంపుల్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి ఈ శివాలయం. ఇట్స్ ఎ వండర్‌ఫుల్, ఇంక్రెడిబుల్ అండ్ ఎపిక్ అని చెప్పొచ్చు. ఐ హావ్ నో వర్డ్స్ టు డిస్క్రైబ్ దిస్ బ్యూటీ ఎనీమోర్. It's a absolutely marvelous thing which I've ever seen in my life and I will not see in my life. I'm pretty sure about that. అండ్ సెకండ్ వచ్చేసి ఈ పెద్ద స్తంభం ఆర్ పిల్లర్. ఇది ఎక్కడో చూసామని అనుకుంటున్నారు కదా? ఎస్, మనం డైలీ యూజ్ చేసే 20 రూపీస్ నోట్ మీద ఉంటుంది. అదే ఇది. ఇది వచ్చేసి కేవ్ నెంబర్ 16, బుద్ధిస్ట్ కేవ్. ఇది కూడా చాలా బాగుంటుంది. అసలు ఓం ఓం అని అన్నప్పుడల్లా వచ్చే వైబ్రేషన్స్ అసలు ఎలాంటి మనిషినైనా కదిలేలా చేస్తాయి. ఈ కేవ్స్ లో బుద్ధిస్ట్ మాంక్స్ మెడిటేషన్ అండ్ యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళని చెప్తున్నారు. దిస్ ఇస్ ఇంక్రెడిబుల్ ఎలోరా కేవ్స్. నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే అంత బాగుంది. నాట్ ఓన్లీ జస్ట్ బికాస్ ఆఫ్ కేవ్స్. ఇది కైలాష్ టెంపుల్ అని చెప్పి ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారో ఎవరికి తెలీదు. ఇట్ ఈస్ స్పెక్టాక్యులర్, ఇంక్రెడిబుల్ అండ్ సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ. ఆ కార్వింగ్స్ కానీ లైక్ వాల్స్, శిల్పాలు, నో వర్డ్స్ టు డిస్క్రైబ్ యాక్చువల్లీ. సో అంత బాగుంది. సో డోంట్ మిస్, ఇఫ్ యూఆర్ కమింగ్ టు కృష్ణేశ్వర్, మేక్ షూర్ యూ కమ్ టు ఎల్లోరా కేవ్స్. అండ్ ఈ కేవ్స్లో కేవ్ నెంబర్ 10 అండ్ కేవ్ నెంబర్ 16, డోంట్ మిస్ దిస్, ఓకే? అండ్ ఈ ప్లేస్ యాక్చువల్లీ నేను ఎక్స్ట్రీమ్ టాప్ లెవెల్లో ఉన్నాను. I want to have an aerial view of complete Kailash Temple cave. And మీరు వస్తే కనుక ఇటువైపు రావడానికి కాస్త ట్రెక్ చేసి రావాలి. ఇట్స్ లైక్ కొంచెం కష్టం అవ్వచ్చు, బట్ యూ విల్ ఎంజాయ్ ద వ్యూ. అండ్ బీ కేర్ఫుల్ వెన్ యూర్ కమింగ్ హియర్. అండ్ ప్లీజ్ కమ్ హియర్. దట్స్ ఇట్. ఎల్లోరా నుండి బయటకు వచ్చేసరికి నాకు మధ్యాహ్నం 2 అయింది. ఇంకా లేట్ చేయకుండా ఈ ప్లేస్ లో లంచ్ చేశాను. ఐ వుడ్ సజెస్ట్ దిస్ ప్లేస్, ఎందుకంటే కాస్త రీజనబుల్ గా అండ్ మనిషి కూడా చాలా బెటర్ గా అనిపించాడు, బిహేవియర్ కూడా. సో ఇక్కడ లంచ్ చేసుకుని ఇక్కడ పక్కనే ఉన్న హ్యాండీక్రాఫ్ట్స్ కి కొంచెం ఫేమస్ ఎల్లోరా అనుకుంటా, ఎందుకంటే నాకు హ్యాండీక్రాఫ్ట్స్ మంచిగా అనిపించాయి. ఇక్కడ నాకు కావాల్సినవి నచ్చినవి 2-3 తీసుకున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో ట్రై దిస్. ఎల్లోరా కేవ్స్ బయటే మనకు బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. నేను బస్ బోర్డ్ చేసి భద్రమారుతి టెంపుల్ కి రీచ్ అయ్యాను. ఎక్కడైనా హనుమంతుడి విగ్రహం కూర్చొని ఉంటాడు, నిల్చొని ఉంటాడు. కాకపోతే ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే హనుమంతుడు పడుకొని ఉంటాడు. అందుకే ఈ టెంపుల్ అనేది మన ఇండియాలో చాలా ఫేమస్ అండ్ చాలా స్పెషల్. నాకు దర్శనం చేసుకోవడానికి జస్ట్ 10 మినిట్స్ పట్టింది. బహుశా నేనెళ్ళిన టైంలో క్రౌడ్ లేదనుకుంటా ఇక్కడ. ఇంకా ఇక్కడి నుంచెల్లి డైరెక్ట్‌లీ బస్ బోర్డ్ చేసి నేను శంభాజీనగర్ రీచ్ అయ్యేసరికి నాకు ఈవినింగ్ 4:30 అయింది. ఆల్రెడీ ప్రీ బుక్ చేసుకున్న డార్మిటరీలో చెక్ ఇన్ అయ్యి, ఈవినింగ్ రిలాక్స్ అయ్యి, తొందరగా డిన్నర్ చేసి పడుకున్నాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 2. ఈరోజు నేను పాంచకి వచ్చాను. ఇది 7 o'clock ఓపెన్ చేస్తారు మార్నింగ్. సో టికెట్ వచ్చేసి జస్ట్ 10 రూపీస్. 10 రూపీస్ తీసుకుంటారు టికెట్కి. అండ్ లోపలికి వెళ్దాం. పాంచక్కి ఇది కేవలం ఒక వాటర్ ఫాల్ అనుకుంటే పొరపాటే. యాక్చువల్లీ ఇది 300 ఇయర్స్ బిఫోర్ ఒక పర్పస్‌తో కట్టారు. పాంచక్కి అంటే వాటర్‌తో నడిచే యంత్రం అని మీనింగ్. అప్రాక్సిమేట్‌లీ 8 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక లోయలో నుండి అండర్‌గ్రౌండ్ కనెక్షన్ ద్వారా ఈ వాటర్ అనేవి ఇక్కడికి వస్తూ ఉంటాయి. బేసికల్లీ ఈ వాటర్ ఫ్లోతో ఈ వీల్ అనేది తిరుగుతూ ఉంటుంది. దీని మీద ఒక వుడెన్ షీట్ పైన చిరుధాన్యాలు, గోధుమలు వేసి వాటిని గ్రైండ్ చేసేవాళ్ళు ఒకప్పుడు. ఈ మెకానిజం అనేది ఇలాంటి ఎలక్ట్రికల్ పవర్ అనేది లేకుండా కేవలం వాటర్ ఫోర్స్‌తో తిరుగుతూ ఉంటుంది. ఫ్లోని బట్టి స్పీడ్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. కరెంట్‌లీ ఈ ప్లేస్ అనేది జస్ట్ టూరిస్ట్ విజిట్ పర్పస్ కోసమే వాడుతూ ఉన్నారు. మన డేలో మనం వెళ్ళే సెకండ్ ప్లేస్ వచ్చేసి బీబీకా మక్బరా, విచ్ ఈస్ ఆల్సో వైడ్లీ నోన్ యాస్ తాజ్ ఆఫ్ డెక్కన్. ఎదురుగా కనిపించేది టికెట్ కౌంటర్. ఈచ్ టికెట్ వచ్చేసి 25 రూపీస్ పర్ అడల్ట్.
ఇది వచ్చేసి 'తాజ్‌మహల్‌కి' కాపీ పేస్ట్ ఆర్ ఎల్స్ లైక్ సెకండ్ 'తాజ్‌మహల్' చెప్పి అనుకోవచ్చు. ఇది వచ్చేసి ఔరంగజేబ్ తన భార్య కోసం కట్టించాడు ఇన్ 16థ్ సెంచరీ. ఆ టైంలో ఇది కట్టడానికి ఆల్‌మోస్ట్ 7,00,000 అయిందంట. ఇది కట్టడానికి కంప్లీట్‌గా వైట్ మార్బుల్ యూజ్ చేశారు. విచ్ దే బ్రాట్ ఫ్రమ్ రాజస్థాన్, జైపూర్. తన సమాధి అనేది దీనిలోనే ఉంది. మార్నింగ్ ఫస్ట్ అవర్స్‌లో వచ్చాం గాబట్టి అసలు క్రౌడే లేదు. యాక్చువల్లీ దీన్ని ఇంకా నీట్‌గా మెయింటైన్ జేస్తే టూరిజం మంచిగా ప్రమోట్ అవుతుంది. నాకు దీనిలో నచ్చిన విషయం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వైడ్ అండ్ స్పేషియస్ గార్డెనింగ్ కాన్సెప్ట్ విచ్ ఈస్ స్టన్నింగ్ అండ్ విచ్ ఈస్ లుకింగ్ సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ బిబికా మక్బరా. ద థర్డ్ లొకేషన్ ఆఫ్ ద డే ఈస్ సునరి మహల్ విచ్ ఈస్ అండర్‌రేటెడ్ టూరిస్ట్ ప్లేస్. యాక్చువల్లీ ఇది మనకు యూనివర్సిటీ లోపలే ఉంటుంది. పెద్దగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్ రన్నింగ్ ట్రాఫిక్ కనెక్టివిటీ అనేది ఉండదు. సో వి షుడ్ హావ్ పర్సనల్ వెహికల్ ఆర్ ఎల్స్ వి షుడ్ హైర్ ఎ ప్రైవేట్ టాక్సీ టు రీచ్ దిస్ ప్లేస్. నేను మెయిన్ రోడ్ నుండి బై వాక్ వెళ్ళాను. ఇట్ టుక్ ఆల్‌మోస్ట్ 20 మినిట్స్ ఫర్ మీ టు రీచ్ హియర్. ఈ మ్యూజియాన్ని నేను ఒక జస్ట్ హాఫ్ అన్ అవర్‌లో కవర్ చేశాను. ఫోన్స్ అండ్ కెమెరాస్ మాత్రం లోపలికి అలౌ చేయరు. దీనిలో మన హిస్టరీకి సంబంధించిన వస్తువులు, కట్లరీస్, గన్స్, టాంబ్స్, పిస్టాల్స్, స్వార్డ్స్ అండ్ మెయిన్‌లీ లైక్ మన హిందూ దేవుళ్ళ పాత విగ్రహాలు చాలా ఉన్నాయి. హలో గైస్, బిబికా మక్బరా తర్వాత మనం వచ్చిన సెకండ్ ప్లేస్ సునేరి మహల్. ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తున్న గవర్నమెంట్ మ్యూజియం అనమాట. సో ఇది చాలా చిన్న ప్లేసే, కాకపోతే చాలా వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి లోపల. క్లబ్చర్స్ కానీ లైక్ మన హిస్టరీకి సంబంధించినవి కానీ చాలా ఇక్కడ స్టోర్ చేశారు అండ్ వాళ్ళు డిస్ప్లేలో పెట్టారు. సో ఇది టికెట్ వచ్చేసి 10 రూపీసే. అండ్ ఇక్కడికి లోపలికి రావడానికి కాస్త మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే ఇది యూనివర్సిటీ లోపల ఉంటుంది. కాస్త మీరు ఎవరైనా అడిగి రావచ్చు లోపలికి. అండ్ ఇది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ఓపెన్ ఉంటుంది. అండ్ మండే ఈజ్ క్లోజ్డ్. సో ప్లాన్ అకార్డింగ్లీ. అండ్ నాకు అడిగితే ఇది వర్త్ విజిటింగ్ ఎందుకంటే లైక్ చాలా పీస్ఫుల్గా ఉంది. చిన్నగా ఉన్న ప్లేస్ లైక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ. సో ఐ సజెస్ట్ యూ గైస్ టు కమ్ హియర్. నేను ఇక్కడ 1 అవర్ స్పెండ్ చేశాను. 1 అవర్ స్పెండ్ చేసి ఇక్కడ నుంచి మన డేలో లాస్ట్ లొకేషన్ అయిన ఔరంగాబాద్ కేవ్స్‌కి వెళ్ళాను. సునేరి మహల్ నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఈ కేవ్స్ ఉన్నాయి. ఇది కనిపించేది బుద్ధ విహార్ అనమాట. సో దీని పక్కన స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్తే ఔరంగాబాద్ కేవ్స్ కనిపిస్తాయి. సో విల్ గో. చాలా పైకే ఉంది ఏమో అనుకున్నా. నాకు తెలిసి దీని పైకి ఎక్కితే మొత్తం సిటీ వ్యూ కనిపిస్తుంది అనుకుంటా. చేసేదేం లేదు, ఎక్కడమే. ఇలా 5 మినిట్స్ ముందుకు ఎక్కిన తర్వాత మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. ఇక్కడనే మనకి టికెట్స్ ఇస్తారు. అడల్ట్‌కి వచ్చేసి 25 రూపీస్ చార్జ్ చేస్తారు ఆఫ్‌లైన్‌లో. ఇలా మీరు కాస్త ఇంకా నడుచుకుంటూ పైకి ఒక 5 మినిట్స్ వెళ్తే మీకు ఔరంగాబాద్ కేవ్స్ కనిపిస్తాయి. ఈ ఔరంగాబాద్ కేవ్స్ సేమ్ లైక్ మనకు కాస్త ఎల్లోరా కేవ్స్ లాగా ఉంటాయి. బుద్ధుడి కేవ్స్ అన్నమాట ఇవి. ఈ కేవ్స్ కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు అజంతా కేవ్స్ కూడా వెళ్ళాలనుకుంటే మనకు సిటీ నుంచి 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. యూ కెన్ గో బై పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బట్ సిమిలర్‌గా ఉంటాయి. సో ఐ ఫెల్ట్ టు స్కిప్ దట్ ప్లేస్. కేవ్స్ నుండి కిందకొచ్చిన తర్వాత బుద్ధ విహార్‌ని కూడా నేను విజిట్ చేశాను. జస్ట్ ఆ టెంపుల్ లోపలికెళ్ళి బుద్ధుడి ముందు కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి వెళ్ళడం నాకు కొంచెం మంచిగా అనిపించింది. సో, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో గో హియర్. ఔరంగాబాద్ కేవ్స్ నుండి సిటీ సెంటర్‌కి వెళ్ళడానికి మనకు బుద్ధ విహార్ అపోజిట్‌గానే బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ నేను బస్ బోర్డ్ చేసి నా హోటల్‌కి రీచ్ అయ్యాను. హోటల్‌లో రిఫ్రెష్ అయ్యి చెక్‌ఔట్ చేసి అక్కడి నుండి నేను స్టార్ట్ అయ్యాను టు రైల్వే స్టేషన్ టు క్యాచ్ మై రిటర్న్ ట్రైన్ టు హైదరాబాద్. ఈవినింగ్ 4:15 పీఎంకి ఉండే ట్రైన్. ఇది మనకు డైలీ ఉంటుంది. ట్రైన్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ట్రిప్. అండ్ ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ పుట్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఐ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వెరీస్. సో ఈ ట్రిప్‌కి కావాల్సిన బడ్జెట్ అనేది నేను డిస్‌ప్లే పైన ఇచ్చాను కదా చూడండి. సో దిస్ ఈస్ ద యాక్చువల్ సోలో ట్రావెలర్ బడ్జెట్ అన్నమాట. అండ్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ గివ్ a big thumbs up and subscribe the channel for more interesting videos. And I will see you in the next video. Signing off, Mahesh Devra. Bye bye. Take care.